ఈరోజు నేను చూసిన ఒక సంఘటన చెప్తాను. ఏంటిదంటే, ఈరోజు మా బాబుని మార్నింగ్ స్కూల్ దగ్గర ఇడిచిపెట్టడానికి వెళ్తున్నాను. అప్పుడంటే ఫుల్ మార్నింగ్ టైంలో బాగానే రష్ ఉంటుంది రోడ్డు పైన, అవునా? ఆ టైంలో ఒక వ్యక్తి, ముగ్గురు పిల్లలున్నారు, వాళ్ళ భార్య, అతనితో కలిపి 5 మంది బైక్ మీద వెళ్తున్నారు. ఆయన ఒక ఇద్దరు పిల్లల్ని ముందు కూర్చోపెట్టుకున్నాడు, ఒక పిల్లోడు వెనుక వాళ్ళ భార్య కూర్చునింది. అలా వెళ్తూ కూడా ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నాడు. అంటే ఒక సైడ్ ఇట్లా ఫోన్ పెట్టుకొని ఇట్లా వంకరగా ఇట్లా ఉంటారు కదా, ఇట్లా పెట్టుకొని మాట్లాడుతూ వెళ్తున్నాడు. అంతమందిని ఎక్కించుకున్నాడు, మళ్ళీ అంత అజాగ్రత్తగా ఫోన్ మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈయన తప్పు చేసినా, ఎదుటోడే తప్పు చేసినా, అంటే ఎదుటోడు కూడా చూడకుండా ర్యాష్గా డ్రైవింగ్ చేసిందంటే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు డ్రైవ్ చేస్తారు? అసలు ఈయన తప్పు పెట్టుకొని, అలా ఎదుటి వాళ్ళ తప్పు పెట్టుకొని, అసలు ఎవరి బతుకులు పాడు చేయడానికి రోడ్డు మీదకి వస్తారు? నీకు అంతగానం ఫోన్ అవసరమైతే పక్క కాపీ మాట్లాడచ్చు కదా. ముగ్గురు పిల్లలండి, వాళ్ళ భార్యతో నలుగురు, ఆయన 5 మంది. ఒకవేళ చిన్న పొరపాటు జరిగిన ఎంత పెద్ద ప్రమాదం, ఎంత నష్టం, ఎందుకు ఆలోచించరు? మళ్ళీ దీనికోసం అక్కడ మళ్ళీ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా పట్టించుకోకుండా వెళ్తున్నాడు. నిజం చెప్పాలంటే ఇంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేబట్టి ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, అవునా కదా? కామెంట్ చేసి చెప్పండి.